సో డిగ్రీ దోస్తు వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ పెట్టుకుంటున్నారు కదా, దానికి సంబంధించే వీడియో. డిగ్రీ దోస్తు ఫస్ట్ పేజ్ ఎప్పుడు అయిపోతుంది అని చాలామంది అడుగుతున్నారు. టైం టేబుల్ ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు అండ్ డేట్ ఎక్స్టెండ్ అవుతుందని కూడా అడుగుతున్నారు. ఎవరెవరైతే ఇంటర్ రెగ్యులర్గా పాస్ అయ్యారు, సప్లిమెంటరీ లేకుండా ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసారో వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ అప్లై చేసుకున్నారు దోస్తు. ఓకేనా, దోస్తు ఎలిజిబిలిటీ ఉండే, అంటే ఎలిజిబిలిటీ ఏం లేదు, ఇంటర్ పాస్ అయితే అయిపోతుంది. అలా నీకు ఎన్ని మార్కులు వచ్చినా ఏం కాదు, అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. సప్లీ వాళ్ళు చేసుకోరాదు, ఎందుకంటే ఇంటర్ మార్క్స్ అనేది తెలియాలి. ఇంటర్ పాస్ కావాలి, ఇంటర్ మార్కులు ఎంతో తెలియాలి, ఫైనల్ మార్క్స్ మొత్తం ఇంటర్ పాస్ కావాలి, మీకు వచ్చిన మార్కులు ఎంతో తెలియాలి. సో సప్లిమెంటరీ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఆ మార్కులు తెలిస్తే ఇంటర్ పాస్ అయితే ఆ మార్క్స్ని బేస్ చేసుకొని సీట్ ఇస్తారు. కాబట్టి మనకి ఇప్పుడు సప్లీ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. సప్లీ కాకుండా మిగతా వాళ్ళు రెగ్యులర్గా పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకున్నారు. ఓకే, సో డేట్ అనేది ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ అనేది ఉందా అంటే ఉన్నది. లాస్ట్ ఇయర్ అంతకు లాస్ట్ ఇయర్ చూసుకుంటే కూడా ఫస్ట్ పేజ్ కాబట్టి కొత్తగా ఇప్పుడే అయిపోయింది. కాబట్టి ఈ క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ తీసుకొని అప్లికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి కొంచెం టైం ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ఈ దోస్తు వెబ్ ఆప్షన్స్ని, ఈ దోస్తు రిజిస్ట్రేషన్ని ఫస్ట్ పేజ్ది ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంది. ఎక్స్టెండ్ చేస్తే ఇక మొత్తం మళ్ళీ కొత్త షెడ్యూల్ వస్తుంది, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ది. ప్రస్తుతానికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అనేది మీకు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, టైం టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లారిటీగా. ఓకేనా, అది అఫీషియల్ వెబ్సైట్ టైం టేబుల్ వాళ్ళు ఇచ్చిందే, ఫస్ట్ పేజ్ది దోస్తుది. సో ఇంకొకటి ఏంటంటే, అసలు దోస్తుల సీట్ రాకపోతే ఎట్లా, మేనేజ్మెంట్లో చేయొచ్చా డిగ్రీ అంటున్నారు. సో డిగ్రీ అనేది మేనేజ్మెంట్లో అవసరమే లేదు. మీకు డిగ్రీ ఎన్ని మార్కులు వచ్చినా 350, 370, 400 ఇంత తక్కువ మార్కులు వచ్చి ఇంటర్ పాస్ అయినా కూడా మీకు పక్కా ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తుంది. ఎందుకంటే కొన్ని వందల వేల ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి మన తెలంగాణలో, డిగ్రీ కాలేజీలు. సో నువ్వు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఇవ్వాలి. ఓ 15-20 వెబ్ ఆప్షన్స్ నీకు 400 మార్కులే, 450 మార్కులు వస్తే నీకు నార్మల్గా మంచి గవర్నమెంట్ కాలేజీలు ఇచ్చేసుకో, కింద ప్రైవేట్ కాలేజీలు కూడా ఇవి. ప్రైవేట్ కాలేజీలు కూడా 10-15 పెట్టు, మంచిగా నీకు దగ్గరలో ఉన్నాయి, నువ్వు చదవాలనుకోండి. అట్లా పెట్టినావు అనుకో, ఆబ్వియస్లీ ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో సీట్ అనేది పక్కా అలర్ట్ అవుతుంది. ఎందుకంటే ఎన్నో ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, సీట్లు కూడా కొన్ని వేల సీట్లు ఉన్నాయి. సో పక్కా ఫస్ట్ పేజ్ కాబట్టి ఈజీగా అలర్ట్ అవుతుంది. సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ కూడా అలర్ట్ అవుతుంది. ఇంటర్ నువ్వు సప్లీలో పాస్ అయినా కూడా ఎంత తక్కువ మార్కులు వచ్చినా ఏదో ఒక కాలేజీ అలర్ట్ అవుతుంది. ఎందుకంటే వేలల్లో సీట్లు ఉన్నాయి, వందలలో కాలేజీలు ఉన్నాయి, కాబట్టి ప్రాబ్లం అనేది లేదు. ఓకే, సో ఇప్పుడు టైం టేబుల్ అనేది డేట్ ఎక్స్టెండ్ అయితే అప్డేట్ చేస్తాం మన ఛానల్లోనే. డేట్ ఎక్స్టెండ్ అయితే అప్డేట్ చేస్తా. ప్రస్తుతానికి ఉన్న లాస్ట్ డేట్ ఎప్పుడు ఫస్ట్ పేజ్కి, రిజిస్ట్రేషన్కి, వెబ్ ఆప్షన్స్కి అనేది ఈ వీడియోలో చూపిస్తా, చూడండి. సో చూసారు కదా, ఇది టైం టేబుల్ మనకి దోస్తు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన టైం టేబుల్. ఇది మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లోనే అడ్మిషన్ షెడ్యూల్ అని ఉంటుంది. సో పేజ్ 1 ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. పేజ్ 1 ఈరోజు May 16th కదా. సో May 16th అంటే లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే రిజిస్ట్రేషన్, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పేజ్ 1 రిజిస్ట్రేషన్ 200 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది May 3వ తారీఖు నుంచి May 21 లాస్ట్ డేట్ ఉంది. ఓకేనా, May 21 అంటే ఇంకొక రానున్న జస్ట్ ఒక 5 days ఉంది. May 21 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా, రిజిస్ట్రేషన్ అంటే 200 కట్టి మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఇట్లా అవన్నీ ఎంటర్ చేసుకొని మనకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు దోస్తు పిన్ వస్తుంది, పాస్వర్డ్లు వస్తాయి, అవన్నీ వస్తాయి. తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. దానికి లాస్ట్ డేట్ ఎప్పుడు May 22. ఓకేనా, సో May 22 అనేది ఈజ్ ద లాస్ట్ డేట్. మనకి 22 లోపు వెబ్ ఆప్షన్స్ పెట్టేసేయాలి. 21 లోపు రిజిస్ట్రేషన్ కావాలి. 21 రిజిస్ట్రేషన్ అయినా అనుకో 22 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు May 16 కాబట్టి ఈరోజు ఇప్పటికీ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకునే వాళ్ళు, ఈ ఎంసెట్ వాళ్ళకి ఎస్పెషల్గా చెప్తున్నా, మంచి కాలేజీలో రాకపోతే డిగ్రీ చేస్తా అనే థాట్ ఉంటే మాత్రం ఆ ఎంసెట్ ఇంకా వెబ్ ఫస్ట్ పేస్ ఇంకా ఏం కాలేదు కాబట్టి ఇదైతే పెట్టుకోరు. దోస్తు కూడా అప్లై చేసి పెట్టుకోరు. సీట్ వస్తుంది, కాలేజీలో సీట్ వస్తుంది, దీన్ని హోల్డ్లో పెట్టుకోరు. ఎందుకంటే మనకి 22 లాస్ట్ డేట్ ఉంది. 21 లాస్ట్ డేట్ యాక్చువల్గా. 21 రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేటు, వెబ్ ఆప్షన్స్కి 22 లాస్ట్ డేట్. 21 లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 22 లోపు వెబ్ ఆప్షన్స్ పెట్టేయాలి. అర్థమైంది కదా. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎట్ యూనివర్సిటీ హెల్ప్లైన్ సెంటర్స్. యూనివర్సిటీ హెల్ప్లైన్ సెంటర్స్ అని ఉంటాయి, ఏం లేదు, మీ డిస్టిక్లలో ఉన్న గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి కదా, అదే హెల్ప్లైన్ సెంటరు. ఆడికి పోయి చేసుకోవచ్చు. ఎవరన్నా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సనల్స్ వాళ్ళు, లేదంటే ఎన్సీసీ ఉన్నోళ్ళు, స్పోర్ట్స్ ఉన్నోళ్ళు. సో ఇలాంటి వాళ్ళు మనకి May 21 ఏమో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సనల్స్. అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే May 21 పోవాలి. ఎన్సీసీ వాళ్ళు, స్పోర్ట్స్ వాళ్ళు ఉంటే May 22 రోజు పోవాలి. పోతే స్పెషల్ కేటగిరీ కింద మీకు మీ సర్టిఫికేట్ అనేది వాళ్ళు చూసి ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ ఉంటే ఆ స్పెషల్ కేటగిరీ కింద సీట్ అలాట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇక సీట్ అలాట్మెంట్ May 29కి అవుతుంది. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి మంచిగా ఉంది, మెన్షన్ చేసిండు, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ బై ద సీట్స్ అలాటెడ్ స్టూడెంట్స్. అంటే ఆన్లైన్లో మీకు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఆఫ్లైన్లో పోయి టీసీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్ పేజ్లో. ఓకే, ఇప్పుడు 30 May నుంచి June 6 వరకు టైం ఇచ్చిండు.
ఓకేనా. ఒకవేళ కావాలనుకుంటే ఇదే నాకు సీట్ పక్కా నాకు ఇదే కావాలనుకుంటే టీసీ ఇచ్చి జాయిన్ కావచ్చు. లేదు నేను సెకండ్ పేజ్ ట్రై చేసుకుంటా అనుకుంటే ఆన్లైన్లోనే సీట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ చేసుకొని అది హోల్డ్లో పెట్టి డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు. ఎప్పుడుంది సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అంటే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ ఇగో May 30 నుంచి June 9 వరకు ఉన్నాయి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్. మళ్ళీ సెకండ్ పేజ్ అలాట్మెంట్ ఎప్పుడవుతుంది, June 13కి అయిపోతుంది. ఒకవేళ ఈ ఫస్ట్ పేజ్కి సంబంధించిన డేట్స్, ఫస్ట్ పేజ్ లాస్ట్ డేట్ ఎప్పుడు May 21 రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ కదా. సో May 21లో రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ కాబట్టి ఒకవేళ May 21 లోపు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అది ఎక్స్టెండ్ చేసిరు అనుకో, డేట్ ఎక్స్టెండ్ చేస్తే ఈ పేజ్ 2 డేట్స్ కూడా ఎక్స్టెండ్ అవుతాయి, పేజ్ 3 కూడా ఎక్స్టెండ్ అవుతుంది, మొత్తం టైం టేబుల్ అప్డేట్ అవుతుంది. ప్రస్తుతానికి May 21 లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్కి. ఒకవేళ డేట్ ఎక్స్టెండ్ అయితే May 21 నుంచి May 25 26కి మనం ఎక్స్టెండ్ అయితే పేజ్ 1ది పేజ్ 2ది కూడా మొత్తం అప్డేట్ అయిపోద్ది. ప్రస్తుతానికి పేజ్ 2కి సంబంధించిన రిజిస్ట్రేషన్ May 30 నుంచి June 8 వరకు అవుతాయి. వెబ్ ఆప్షన్స్ May 30 నుంచి June 9 వరకు అవుతాయి. ఓకేనా. థర్డ్ పేజ్ కూడా చూపిస్తా. థర్డ్ పేజ్ రిజిస్ట్రేషన్ June 13 నుంచి June 19 వరకు, వెబ్ ఆప్షన్స్ June 13 నుంచి June 19 వరకు, అలాట్మెంటు June 23. ఓకేనా. ఇది ప్రస్తుతానికి ఉన్న టైం టేబుల్. ఒకవేళ డేట్ ఎక్స్టెండ్ అయితే ఫస్ట్ పేజ్ది మొత్తం టైం టేబుల్ మళ్ళీ డేట్స్ అనేవి చేంజ్ అయితే అన్నీ ఎక్స్టెండ్ అవుతాయి. చూద్దాం మరి ఎక్స్టెండ్ చేస్తారా చేయరా అనేది. మ్యాక్సిమం చేస్తారనే అనుకుంటున్నాను నేను. వాట్ విల్ బీ గోయింగ్ టు హ్యాపెన్ అనేది మన అప్డేట్ వస్తే కంపల్సరీ వీడియో చేస్తాను. ఓకేనా. రైట్, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.